బజర్ రౌండ్. దీనిలో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్లు కూడా ఫోటోకి సంబంధించి మాత్రం అడుగుతాను. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరైతే ఫస్ట్ బజర్ నొక్కుతారో వాళ్ళు ఈ పక్కన వచ్చి కూర్చొని ఆన్సర్ చెప్తారు. రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో కూర్చున్న ముగ్గురులో ఎవరో ఒకరు ముఖం మీద వాటర్ కొట్టి వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాగేసుకోవచ్చు. లేదు బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పారనుకో ముగ్గురు కలిసి వాళ్ళ మీద వాటర్ కొడతారు. కానీ ఎవరైతే ఫస్ట్ వాటర్ కొట్టారో వాళ్ళు 1000 రూపాయలు లాక్కోవచ్చు. గాట్ ఇట్? మనం ఇప్పుడు జోర్సేమార్ రౌండ్ లో మొదటి క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? ఫోటో ప్లీజ్. వినోద్ ఆన్సర్ ఏంటమ్మా? క్యాథరిన్. క్యాథరే ఏంట్రా? క్యాథరే ఎవరు? హీరోయిన్ పేరు క్యాథరిన్. క్యాథరినా? ఏమనుకుంటారు? అదే మనోడు బాగా తడిసిపోతారు అనిపిస్తుంది నాకెందుకు. ఓకే ఆన్సర్ రివీల్ ప్లీజ్. This is a private party. సో ఎందుకని అంటే అంత బాగా చెప్పావు? బాగా ఏంటి ఇష్టమా? కనిపెట్టేసి సినిమా లవర్ కదా. సినిమా లవర్ అదే అనమాట. కాలేజీలో ఈ పని చేస్తున్నాడు మీ వాడు. ఏమన్నా మిమ్మల్ని. సో రైట్ ఆన్సర్. సూపర్, కంగ్రాచులేషన్స్ జోర్సేమార్. హలో, పిండిలో చూడలేక అమ్మాయిని కడిగిన ముత్యం చేసి కవరింగ్ గోల్డ్ రింగ్ ఇచ్చాం అక్కడ. అండ్ ఇప్పుడు జోర్సేమార్ రౌండ్ లో సెకండ్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఈ స్టిల్ ఏ పాటలో ఉంది? మాయా మాయా దా మాయా మాయా దా. ఆన్సర్ ఏంటమ్మా? చమ్కా చమ్కా చమ్కీ రే చిన్నారి చింగారే పట్టుకో 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 సన్నాయి పల్గేరే నాలో కొడుతున్నా ఆసే కసి పెడుతున్నా అనువిధి ఆజానా. బస కొడుతుందా? చూద్దాం రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. సూపర్. అసలు సుశీల గారు ఎంత బాగా పాడారు పాట. నాగేశ్వర గారి పాటలు, ఎన్టీఆర్ గారి పాటలు బాగా చాలా బాగా పాడారు. మీరు ఇంకా ఆ కాలంలోనే ఉండిపోయారు. ఇప్పుడు జోర్సేమార్ టైం వచ్చిందమ్మా. కోడితే ఇక్కడ ఉండకూడదు, చైర్లో వెళ్ళిపోవాలట, జుమ్ వెళ్ళిపోవాలట. జోర్సేమార్ సూపర్ ఇచ్చేసింది. చర్యకి ప్రతి చర్య అంటే ఇదే. సరే 1000 రూపాయలు ఇచ్చా అక్కడ. ఇప్పుడు మన జోర్సేమార్ రౌండ్ లో థర్డ్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఈ ఫోటోలో రానా పక్కన సెలబ్రిటీ ఎవరు? సూపర్. మాయా. సెకండ్ టైం నొక్కావు. సో తెలుసు కదా ఆ ఫోటోలో రానా గారితో పాటు ఉన్న సెలబ్రిటీ ఎవరు? కాజల్. కాజల్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. చెప్పేటప్పుడు చాలా బాగా ఆలోచించి చెప్పాలన్నమాట. ఇలా చెప్తే ఏమవుతుందంటే ముగ్గురు రెడీ అయిపోతారు, చడిపేస్తారు అన్నమాట. రెడీగా ఉన్నారమ్మా? రెడీ 3, 2, 1 జోర్సేమార్. ముగ్గురు కలిసి కొట్టారమ్మా. కానీ ఫస్ట్ కొట్టింది మాత్రం జిప్. వినోద్ నువ్వు కాదురే. పక్కన ఉన్నాళ్ళు తేజ. కంగ్రాచులేషన్స్. జోర్సేమార్ రౌండ్ లో ఫోర్త్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఈ ఫోటోలో మహేష్ బాబు గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? దా వినోద్ దా. సో ఆన్సర్ ఏంటి? ఈ ఊరు చాలా ఇచ్చింది, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతుంది. అంటే ఊర్లు తిరిగి ఇచ్చేయాలా? నువ్వెందుకు ఊతున్నావు? మామూలుగా చెప్పు.
ఎగ్జాక్ట్ గా చెప్పాలి. ఎగ్జాక్ట్ గా చెప్పిన. చెప్పు. ఎవరు చాలా ఇచ్చింది, ఆ. తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారు. అంటే నీ ఉద్దేశం ఏంటి? గౌరవ్ తిరిగి ఇవ్వలేదు అందుకే లావ్ అయ్యాడంటావా? అదే కదా మీనింగ్. దయచేసి బక్కగా ఉన్న అందరూ ఊరికి ఏం తిరిగి ఇవ్వకండి, లావ్ అయిపోతారు మంచిగా. థ్యాంక్ యూ. చూద్దాం ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. సూపర్ రైట్ ఆన్సర్ వినోద్. జోర్ సే మార్. సూపర్. లోపలికి వెళ్ళి పిండి మొత్తం అలా కింద దిగుతుంది అన్నమాట. ఇలా దిగి రింగులు వేస్తుంది అక్కడ. 1000 రూపాయలు ఇచ్చి అక్కడ ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇరా బాబా. నాకు తెలిసింది ఒక్క క్వశ్చన్ కూడా వాడు ఆన్సర్ చెప్పేసిండు. అండ్ ఇప్పుడు మన జోర్ సే మార్ రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? ఫోటో ప్లీజ్. ఫస్ట్ బజర్ నొక్కింది తేజ. పక్కనమ్మ. ఎవరు వాటర్ కొట్టట్లేదని కొట్టించుకుందామని వచ్చావు కదా? చెప్పమ్మా. ఆర్తి అగర్వాల్. ఆర్తి అగర్వాల్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. నీ అందమంతా అర్ధరేత్రి గోల చేసినా అందుకేనే గోడ దూకినా. కృతి కర్బంద ఇస్ ద రైట్ ఆన్సర్. సో ముగ్గురు రెడీగా ఉన్నారు ఒంగోలు గిత్తల్లాగా. రెడీయా? 3 గ్లాస్ వదిలేవు. నాకు ఇప్పుడు చెప్పచ్చు కదా. ఏంటిది? జోర్సే మార్. 3 ప్లీజ్ నేను ఆయాసంతో చచ్చిపోయేటట్టున్నాను. జోసమార్. కాసేపు ఉంటే కొట్టుకెళ్ళిపోయినారు అలాగా. సో ముగ్గురు కలిసి ఒకేసారి కొట్టారు. ఫస్ట్ నేను అక్కడ చెప్తారా? ఆక్ పాక్ కరివే పాక్. మనోడు పాక్ కాదన్న, ఎవరు? మనోడు పాక్ కాదు, అదేదో ఉంది. సో ముగ్గురు కలిసి ఒకేసారి కొట్టారు, కానీ కొట్టింది మాత్రం ఫస్ట్ సాగరిక. వినోద్ కొట్టాడు. చప్పలు కొట్టు కొట్టు. వినోద్ కంగ్రాచులేషన్స్. తీసుకో 1000 రూపాయలు ఇక్కడి నుంచి. ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దాం. మంగమ్మ గారి మనవడు దెబ్బ, పార్టిసిపేట్ లో అబ్బా. ఈ రోజు మల్లికి నాకు ఇక్కడ పెళ్లి చూపులు. హలో, మల్లిక్ కాబోయే మొగుడిని ఎక్కడ? మల్లు ఆంటీకి మొగుడు లాగా ఉన్నావు, నువ్వు మల్లికి కాబోయే మొగుడు ఏంటి? మంగమ్మ గారి మనవడు ఎక్కడ? మంగమ్మ అమ్మ మొగుడు ఇక్కడ. రే కర్ర చూసాగా ఎంత పొడుగుందో, మిస్ అయిపోద్ది. ఎక్కడైనా పెట్టుకొని మర్చిపోతావా ఏంటి? ఎక్కడో పెడతా నీకు. మళ్ళీ కాదు, మళ్ళీ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. పాటలో కోడి పుంజు అని వచ్చింది. కోడి పుంజు ఈయన. నువ్వు కోడి పుంజు, నువ్వు కోడి పెట్ట. నేనెవరిని? గుడ్డు గుడ్డు. ఈ అమ్మాయి మళ్ళీ అంటావా? ఈ అమ్మాయి మళ్ళీ కాదు, మంగమ్మ అనుకుంటా. బాబు చెప్పానా మంగమ్మని? మంగమ్మ కూడా కాదు, మంగమ్మ గారు మునిమమ్మ. ఎవరైనా సింగిల్ గా ఉన్న ఒక అబ్బాయిని చూస్తే మీరు కంపల్సరీ ఏదో ఒకటి అంటారు. అన్నయ్య అంటావు. ఇప్పుడు నేను సింగిల్ గా వస్తాను ఒక అబ్బాయిని. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క కోరూరి నూరి పెనుగా ఆడుదమా
అన్నయ్య అంత ఫ్రస్ట్రేట్ నాకు అవుతున్నావు సినిమా చూపిస్తారు మీరు. నేను చూపించడం మొదలు పెడితే నాకంటే ఎవడు బాగా చూపించలేడు. ఏంటది మీ చెల్లితో నేను ఆడుకున్నప్పుడు నువ్వు ఆడుకోవా? అజ్జలే 4,000 ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నా చెప్పు. లహరి దగ్గర నుంచి 1000 ఆ. శివప్రియ ఎలా దగ్గర అల్లగా అక్కడ శివప్రియ అక్కడ శివప్రియ దగ్గర నుంచి 4000 ఇండైరెక్ట్ గా ఏమంటుంది ఆ అమ్మాయి అనలేదు కాబట్టి చెప్తున్నా ఏం పీకుతావు అని అంతే. అంతే థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ అంతేనా? అంతే వెళ్ళి తీసుకో. నేను ఎలా తీసుకొస్తాను చెప్పు. వెళ్ళు. సరే భయపడింది. ఇదే ఇది ఇది భయ్యా మళ్ళీ చెప్తున్నాను ఏం పీకుతావు నిన్న అన్నయ్య అందరా నిన్ను పీకిన తర్వాత నా అన్నయ్య అన్న పర్లేదు. చెల్లిని లవ్ చేయొద్దన్నయ్య. అన్నయ్య చూడు. సీన్ అన్నయ్య. నిన్నే సీన్ అన్నయ్య. నేను తిన్నాను కాదు. సీన్ అన్నయ్య. అదనమాట క్యా బోల్తే హిందీ में बोलते